నమస్తే. మనతో మాట్లాడడానికి ఓయి శంకర్ అన్న ఉన్నాడు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తేనే. ఫస్ట్ ఈ మధ్యలో చూసి రాజకీయం అంతా రివర్స్ అయినట్టుంది. బీఆర్ఎస్ రాజకీయం అంతా కవిత సస్పెండ్ చేసిర్రు. అసలు అనుకుర్రా అసలు సస్పెండ్ చేస్తారు కవితనని? ఇదేమన్నా వింతనా డ్రామాలో కుటుంబం డ్రామా. కాంగ్రెస్ ఓట్లు ఎట్లా చీల్చాలనేది ఒక డ్రామా నడుస్తుంది. పెద్ద ఆయన ఎట్లా అరెస్ట్ కావద్దు అనేది ఒక డ్రామా నడుస్తుంది. ఆ డ్రామా తప్పితే ఇంకేముంటుంది? ఇదంతా ఊహించిందే, మేము ఊహించిందే. సో కాబట్టి పెద్ద ఏముండదు. కుటుంబం సస్పెండ్ చేస్తారని చెప్పేసి ఊహించినారు. కుటుంబంలో బండ్లు ఓడలు బండ్లు అవుతాయి. రాజకీయాలలో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. అయినప్పటికీ ఇది కుటుంబం. ఇంకా కుటుంబంలో వేరు వేరు ఉంటుందా? ఇక్కడ సొంత కూతుర్ని సస్పెండ్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అనుకుంటారా? నేనేమంటున్నా, మంచికో చెడుకో పెద్ద ఆయన తిన్నడో తినలేదో, లేకపోతే పాస్పోర్ట్ బ్రోకరిజం చేసిండో, లేకపోతే అవినీతి చేసిండో, ఏం చేసిండో తెలియదు. కానీ ఒక బలవత్తరమైన ఉద్యమాన్ని ఎత్తుకున్నప్పుడు నీ ఇంటి దీపం నువ్వు ఇంట్లో చక్క పెట్టుకోవాలి. కానీ బయటికి వస్తే ఎట్లుంటుంది? బజార్లో పడితివి. అయిపోయానా? అసలు నువ్వెవరు? నువ్వు జైలుకి వెళ్తే ఇవాళ మాట్లాడుతున్నావు కదా, తెలంగాణ ఉద్యమకారులను కలుపుకుంటా, మేధావులను కలుపుకుంటా. మరి ఆనాడేడువైంది తల్లి? నువ్వు జైలుకి వెళ్తే, రైల్వే కేసులో జైలుకి వెళ్తే, నీ వెంబట నిన్ను అరెస్ట్ చేయొద్దని మీరు విజయశాంతి గారు ఇద్దరిని కాపాడడానికి మేం కదా తిరిగింది. మేం కదా బలి పశువులము. నువ్వేంది? మీరు బలిసిన పశువులు, మేం బలి పశువులం. కాబట్టి ఈ దొంగ నాటకాలు, లంగ నాటకాలని బంద్ చేసి దుకాణం బంద్ చేయి ఫస్ట్. ఆనాడు జాగృతి అనే ఒక దుకాణం మీ నాయన పెట్టించిండు. ఆ నాయన పెట్టించిన తర్వాత తెలంగాణ రాగానే నీకు పదవి అవసరమైంది. జాగృతిని విడిచిపెట్టి తల్లి లేని బిడ్డను చేసి ఇలా నువ్వు పదవులు తీసుకున్నావు. నీ ఎనుకున్నోనికి ఒక్కడికన్నా పదవి వచ్చిందా? ఒక్క రాజీవ్ సాగర్కి తప్ప. మిగతా ఎవరికన్నా వచ్చిందా? నీకు తప్ప వచ్చిందా? రాలేదు. ఇంకా మళ్ళీ జాగృతి పేరట మోసం ఎందుకు చేస్తావు? అయినా ఈ తెలంగాణ సంస్కృతి అంటే బతుకమ్మ అంటే తెలంగాణ. వీళ్ళు వచ్చిన తర్వాత ఏమైందంటే తెలంగాణ సంస్కృతి అంటే తాగుడు, తినుడు, ఊగుడు ఇది తయారైంది. ఇలా తెలంగాణలో యువతను ఎట్లా తయారు చేసినారు మీరు అంటే వాటర్ బాటిల్, కోటర్ బాటిల్, ఈ రెండింటికి సమన్వయం అనుబంధం చేసినారు మీరు. మీ చరిత్ర అద్భుతమైనది, ఎవడు మర్చిపోలేనిది. కాబట్టి ఎవరు మర్చిపోం మేము. అందుకనే మళ్ళీ ఒకసారి జాగృతి పెట్టి పరిశాన్ చేయకు. మా బిడ్డలని, నాతో పనిచేసిన బిడ్డలని మళ్ళీ ఆగం చేసే ప్రయత్నం చేయకు. కొత్త తరాన్ని కూడా ఆగం చేసే ప్రయత్నం చేయకుండ్రి. మీ రాజకీయాల కోసం మా జీవితాలను బలిపెట్టకుండ్రి. ఇప్పుడు ఆమెనే కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. దాన్ని ఎలా చూస్తాం? బ్రహ్మాండంగా మాట్లాడింది. తెలంగాణ ప్రజల సొత్తు కదా. నేను అడుగుతున్నా, ఇవాళ ఎవరెవరైతే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదు, కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవడానికి మేము కారణం కాదు అనుకున్న వాళ్ళకి బాధ్యతగా చెప్తున్నా నేను. ఇలా అవినీతి జరిగిందనేది జగమెరిగిన సత్యం, లోక విదితం. అది అయినప్పుడు అది మీకు మీరే బయట పెట్టిర్రు. మీ పంపకాలలో తేడా వచ్చినాయి, బయట పెట్టిర్రు. మంచిదే కదా. అవి తెలంగాణ ప్రజల సొమ్ము కాబట్టి అవి బాధ్యతగా బయటికి రావాల్సిందే, కక్కియాల్సిందే. ఇవాళ సిబిఐకి ఇస్తారా, ఈడీకి ఇస్తారా, లేకపోతే ఇంకేదైనా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకు ఇస్తారా? మంచిదే కదా. సో కాబట్టి బరాబరి ఫోన్ టాపింగ్ జరిగింది. అవినీతి వాస్తవాలు అయితే బయట పెట్టింది పక్క అంటారు. బరాబరి ఫోన్ టాపింగ్ జరిగింది. బరాబరి కాళేశ్వరంలో అవినీతి జరిగింది. బరాబరి తెలంగాణ సొమ్మును ఆశాంతం నాకేసారు. కాబట్టి వీళ్ళకి అందరికీ వేరు కాదు, వీళ్ళంతా ఒకటే. అందరికీ పనిష్మెంట్ జరగాలి కదా. ఈమెను తక్కువ తిన్నదా? ఈమె చక్కెర కొట్టింది కదా. చక్కెర కొట్టింది దేశంలోనే. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక మహిళా ముఖ్యమంత్రి అయిందంటే ఒక క్రెడిబిలిటీ, ఒక మహిళా మంత్రి అయిందంటే క్రెడిబిలిటీ, ఒక మహిళ ఇంకే అచీవ్మెంట్ కొట్టిందంటే క్రెడిబిలిటీ. కానీ ఈమె లిక్కర్లో చక్కెర కొట్టింది, తిహార్ జైల్లో ఉన్నది. ఇంకేం కావాలి? నువ్వు దాన్ని ప్రూవ్ చేసుకొని ప్రజలకు రా. అప్పుడు నేనే మద్దతు చేస్తా. నీ ఎంబటుండి నిన్ను గెలిపించడానికి, నిన్ను నడిపించడానికి మేము ముందుంటాం.
ఫస్ట్ నువ్వు ఆ కేసు నుంచి బయటికి రా. నువ్వు ఇలా ఒక టికెట్ని, సినిమా టికెట్ని ఏదైతే అడుక్కొని పోయినావో, సినిమా టికెట్ పైసలు, నేను అనలే, గోనె ప్రకాష్ రావు గారు అన్నారు. టికెట్ కాడికి పోయిన నువ్వు ఇన్ని విల్లాలు, ఇన్ని బంగ్లాలు, ఇన్ని ఆస్తులు, ఇన్ని అంతస్తులు ఎట్లా వచ్చినాయో తెలంగాణ ప్రజలకు చెప్పు. లేదు అంటే తెలంగాణ ప్రజలకు పంచు. నీ లిక్కర్ కేసుని నిరూపించుకొని నువ్వు ఇవ్వాల, నేను ఎస్ ఏదో అంటారు కదా కడిగిన ముత్యమని, అసలు మచ్చలేని మనిషి అని నిరూపించుకొని రా. అప్పుడు మేమే మద్దతు చేస్తాం నీకు. ఇక్కడ కేటీఆర్ను కేసీఆర్ను మద్దతు తెలుపుతూ వాళ్ళంతా మంచోళ్ళే, ఇక్కడ అంతా చెడ్డోడు మొత్తము హరీష్ రావు అని చెప్పే ప్రయత్నం చేసింది. దాన్ని ఎలా చూస్తారు? ఇగో నేను ఏమంటున్నా, ఏమిలన్నమ్మకి ఏతులు ఎక్కువనట, సాముల వారికి జడలు ఎక్కువనట. అట్లా మీ మీ ఏతులని మాకు తెలుసు, మీ నీతులన్నీ కూడా మాకు తెలుసు. కాబట్టి మీరు మసిపూసి మారేడుకాయ పని చేసే పని అయితే చేయకుండ్రి. ఎలా అవినీతి ఎక్కడ లేదు తల్లి, ఎక్కడ లేదు చెప్పు. ఒక్క టెండర్ లేకుండా 55 కోట్ల ఫార్ములా ఈవెన్ రేస్, 54 54 కోట్ల టెండర్ లేకుండా 54 కోట్ల ఒక ప్రతిష్టాత్మకమైన ఒక గేమ్ని నువ్వు ఎట్లా ఇచ్చినావు? దాన్ని ఫారెన్కు ఎట్లా మళ్ళించిర్రు? అన్నికి సంబంధం లేకుండా జిహెచ్ఎంసీ నుంచి నిధులు ఎట్లా మళ్ళించిర్రు? దానికి సమాధానం చెప్పుర్రి. ఫస్ట్ దానికి సమాధానం చెప్పు తెలంగాణ ప్రజలకు. తెలంగాణ ప్రజల ప్రతి రూపాయి చెమట చుక్క అయ్యాల. మీ అయ్య సొత్తో, మీ అవ్వ సొత్తో, మీ అన్న సొత్తో, మీ బావ సొత్తో కాదు కదా అయ్యాలా. కాబట్టి ఫస్ట్ వాటి మీద మీరు శ్వేతపత్రం విడుదల చేసి. ఎందుకని హరీష్ రావుని టార్గెట్ చేస్తుందంటారు? ఇప్పుడు పెద్ద మనిషి ఇరుక్కునే పరిస్థితి అయింది. పెద్ద మనిషి ఆనాడు తనే ఇంజనీర్ అయిండు, చెమట చుక్క రక్తం లెక్క మలిసి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు. ఆ ఘనత ఎవరికి దక్కుతుంది? ఆయనకే కదా. కూలీనా చెడైనా మంచైనా ఆయనకే కదా. ఏడ కట్టాలి, ఎట్లా కట్టాలి అన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. అందుకే మనము స్పెషలైజేషన్ చేసి ఆయా ఇంజనీర్లను డిసైడ్ చేసుకున్నాం మనం. మరి వాళ్ళు గ్రౌండ్ రిపోర్టే లేకుండా, డిపిఆర్ఏ లేకుండా ఎట్లా కడతారు తల్లి? ఎట్లా కట్టిండు మీ నాయన? ఆయనే ఒప్పుకున్నాడు. ఇవాళ కొత్త మాట, కొత్త బిచ్చకాని మాట మాట్లాడుతుండు. ఏమని? దానికి ఒక టెక్నికల్ టీం ఉంటుంది, అది కడుతుంది, నేను ఎందుకు కడతాను. ఆ రోజు మాటలు తీసి చూసుకో, సాక్ష్యాలు ఉన్నాయి, మీద ఉంచుతారు కాంట్రాక్ట్ ఇచ్చి. మాట మాట్లాడితే ఈరోజు ఏం మాట్లాడినా రేపు అదే మాట ఉండాలి, దానికి కట్టుబడి ఉండాలి. అది మనిషి అంటారు, మానవత్వం అంటారు, నీతి అంటారు, నిజాయితీ అంటారు. పుటకో మాట మార్చేటోళ్ళని మిమ్మల్ని ఏమంటారు? పగటేసగాళ్ళు అంటారు. అంటే ఏది చేసినా తెలంగాణ మంచి కోసం చేసినామని చెప్పే ప్రయత్నం జరుగుతుంది. తెలంగాణ మంచి కోసం చేస్తే తెలంగాణ కప్పులు ఎట్లా పెరిగినాయి, మీకు ఆస్తులు ఎట్లా పెరిగినాయి? నీతో పాటే కదా మేమందరం కొట్లాడినాం. మీకు బాధ అయితే మేము కదా మా పానాలు అడ్డు పెట్టినాం. మరి మీకు పదులు ఎందుకు వచ్చినాయి, మాకు పరిశాన్ ఎందుకు వచ్చింది? చెప్పాలి కదా నువ్వు. చెప్పు సమాధానం. ఇలా మళ్ళీ కొత్త దుకాణం పెట్టి ఎవరిని నాశనం చేస్తా అనుకుంటున్నావు? మంచికో చెడుకో పెద్ద ఆయన పేరు ఖరాబ్ చేయకు. పెద్ద ఆయన పేరు ఖరాబ్ చెప్పి ఆయన ఉంటాడా, జైల్లోకి పోతాడా, ఇంకేమవుతుంది అనేది సెకండరీ థింగ్. కానీ పెద్ద ఆయన పేరు ఖరాబ్ చేసే ప్రయత్నం చేయకు నువ్వు. ఇవాళ ఆయనకి ఇంతో కొంత తెలంగాణ లంగనో దొంగనో తెలంగాణ ఉద్యమాన్ని భుజానకి ఎత్తుకొని ఇలా తెలంగాణ సాధించడానికి కోసం మమ్మల్ని అందరినీ కొంత చైతన్యం చేసిండు. ఆయన చిత్తుల మారి ఆ నక్క తెలుగులతోటి ఇలా తెలంగాణ తెచ్చేటట్టు చేసిండు. ఆ పెద్ద మనిషి పరువెందుకు తీస్తావు? ఓపిక పట్టు 4 రోజులు. ఎవడు మంచో ఎవడు చెడో అంటే మీ నాయన కంటే ఎక్కువ నీకు తెలుసా? మీ నాయన కంటే ఎక్కువ. మరి నువ్వే చెప్తున్నావు. అక్కడ వాంగ్మూలం ఇవ్వాలి. ఇక నువ్వే వాంగ్మూలం ఇవ్వాలి సిబిఐ ముంగట. ఇవాళ సిబిఐకి అప్ప చెప్పమని ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ, ఫార్ములా ఈ రేస్ కేసు కానీ, తర్వాత ఇది కాళేశ్వరం కానీ, ఇంకా గొర్రెల స్కామ్ కానీ, ఇంక ఇతరత్ర నెంబర్ ఆఫ్ స్కామ్స్ ఉన్నాయి ఇవన్నీ. సో ఇవన్నిటి మీద విచారణ చేపట్టాలి. ఇవన్నిటికీ నువ్వే వాంగ్మూలం ఇవ్వాలి. మీ నాయన తప్ప, మీ బావ తప్ప, మీ సంతోష్రావు తప్ప, మీ అన్న తప్ప, నువ్వు తప్ప అనేది ఈ రాజకీయ చిత్రంలో నువ్వు శ్వేతపత్రం విడుదల చేయాలి. నువ్వే వాంగ్మూలం ఇచ్చి ఒప్పుకోవాలి. మీరు ఒకవేళ మీరు అక్రమ ఆస్తులు సంపాదించినట్టయితే ఖచ్చితంగా అప్రూవల్గా మారాలి ఖచ్చితంగా. ఎందుకంటే మీరు అప్పుడే ఎన్నికల కమిషన్ 2018లో ఐటీ డిపార్ట్మెంటు మీ ఆస్తులు ఎట్లా పెరిగినాయని రిపోర్ట్ అడిగింది. ఇప్పటి వరకు ఇవ్వలే. మీరు ఎంత శాతం నాకేసిండ్రో తెలంగాణ తెలుసా అన్న?
ఇప్పుడు మీలాంటి ఉద్యమకారులను కలుపుకొని పార్టీ పెట్టబోతుంది అనే వార్తలు వస్తూ ఉన్నాయి, మీరు ఎలా చూస్తారు దీన్ని? 12 ఏళ్ళుగా ఎన్నడూ గుర్తుకు రాలే, నీ 10 పోగానే గుర్తొచ్చినా అది 12 ఏళ్ళ గుర్తుకు రాలే అన్న. ఆనాడు ఉద్యమకారుడిని నేను గుర్తు రాలే. నీకు పదవి ఇచ్చే నాడు నా సోదరుడు శంకర్ ఉన్నాడు, శంకర్ కూడా పదవి ఇవ్వాలి, లేదు ఇంకో మిత్రుడు ఉన్నాడు ఆ మిత్రుడికి పదవి ఇవ్వాలని అడిగినవా? ఎప్పుడన్నా అడిగినవా? లేదు ఓ కృష్ణనో లేకపోతే ఓ వాసో ఓ వినయో ఎవరో వాళ్ళు నీ చుట్టూ తిరిగిన వాళ్ళు ఉన్నారు కదా, మళ్ళీ వాళ్ళకి ఎందుకు రాలే, ఇవాళ నీకెందుకు వచ్చింది పదవి? మరి అప్పుడు లేని ప్రేమ ఇప్పుడు గురిపిస్తే వస్తుందా? అంటే నువ్వు కొత్తగా పార్టీ పెట్టాలి, ఆ పార్టీకి మేము ఆ పార్టీని మేము మోయాలి భుజాల మీద వేసుకొని, నౌకరగాళ్ళ లెక్క, నీ బానిసగాళ్ళ లెక్క. ఆ బుద్ధి మార్చుకో ఫస్ట్. ఆ బుద్ధి మార్చుకొని మమ్మల్ని నీతో సమానంగా చూసినాడు నువ్వు నిలబడతావు, పార్టీ నడుస్తుంది, లేకపోతే నడవది అంతే. ఇక దుకాణం బంద్ చేయి. ఎందుకంటే మీ చరిత్ర మొత్తం తెలుసు. మీ చరిత్ర ఎంత హీన చరిత్రనో, ఎంత పాడు చరిత్రనో అందరికీ తెలుసు. కాబట్టి మీరు బంద్ చేయాలి ఇవన్నీ. మమ్మల్ని ఇంకా బలి పెట్టాలని చూడకు. నేను దండం పెడుతున్నామే, జాగృతి పేరట ఏదైనా కార్యక్రమం పెట్టినా, ఏదైనా సంస్థ మళ్ళీ రీఓపెన్ చేసినా దయచేసి మీరు పోకుండ్రి. ఇప్పటికే ఆమె వల్ల మీరు నష్టపోయింది చాలు, ఇంకా నష్టపోకుండాని నేను ఈ మీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా.